ప్రజల ఆస్తిని కాపాడేందుకే ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్ తీసుకొచ్చామని మంత్రి నారాయణ తెలిపారు. ప్రైవేట్ వ్యక్తి ఆస్తి లాక్కున్నా ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద 10 నుండి 14 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సెంటు భూమి నుండి 100 ఎకరాల వరకు కబ్జా చేశారని మంత్రి నారాయణ అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని అంటున్నారు నారాయణ. రెవెన్యూ సదస్సులో వచ్చిన ఫిర్యాదులను అధికారులు నెల రోజుల్లో పరిష్కరిస్తారని మంత్రి నారాయణ వెల్లడించారు. ప్రివెన్షన్ బిల్ 2024 తీసుకొచ్చాం. మీ ఆస్తిని కాపాడటం కోసం ఈ యొక్క యాక్ట్ని తీసుకురావడం జరిగింది. ఈ యాక్ట్లో ఏంటంటే ఎవరైనా మరొక ఆస్తిని కబ్జా చేసినా, ప్రభుత్వ భూమిని కబ్జా చేసినా వాళ్ళకి 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్ష. దీంట్లో నాన్ బెయిలబుల్ యాక్ట్, జైలు శిక్ష 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు. ఏ ప్రైవేటు వ్యక్తి ఆస్తి అయినా లాక్కున్నా లేదా ప్రభుత్వంది లాక్కున్నా ఏది చేసినా 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్ష పెట్టారు. అంటే నాన్ బెయిలబుల్ యాక్ట్ని తీసుకొచ్చారు. అందుకనే ఇవన్నీ పరిష్కరించాలా, గత ప్రభుత్వంలో జరిగిన పరిష్కరించాలని ఈ రెవెన్యూ సదస్సుల్ని ఈ నెల 6వ తేదీ ఇవాళ నుంచి వచ్చే నెల 8వ తేదీ 3 రోజులు పెట్టారు. మీరు అక్కడున్న సచివాలయాలకు వచ్చినా ఎక్కడైతే చెప్తారో అక్కడైనా ఎన్రోల్ చేయొచ్చు, లేదా ఆన్లైన్లో ఎన్రోల్ చేసుకోవచ్చు. వీటిల్ని ఒక నెల రోజుల లోపల అధికారులు దాన్ని సాల్వ్ చేయాలి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీరు అన్నదమ్ములు హైకోర్టుకు పోయో లేదంటే లోయర్ కోర్టుకు పోయో సుప్రీంకోర్టుకు పోయో ఉండి వాటిని పరిష్కరించడం కష్టం అవుతుంది. మీరు రాజీ పడితే అవి చేయగలం, మీరు రాజీ పడకుండా అవి చేయలేము. ఈ విధంగా ఒక వినూతనంగా ఈ రాష్ట్రంలో ప్రజల ఆస్తిని కాపాడాలి, ఎవరి ఆస్తి వాళ్ళదే ఉండాలి, ఈ యొక్క దౌర్జన్యాలు లాక్కోటాలు ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ రెవెన్యూ సదస్సులు పెట్టారు. వీటిలో ఈ కొత్త చట్టాన్ని కూడా తెచ్చారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని యాక్చువల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని దీన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క సమస్యలు సాల్వ్ చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఇలా ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ బిల్